హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్క్ బ్లౌజ్. మనకు చీరకు మ్యాచింగ్ చీరతో పాటే బ్లౌజ్, వర్క్ బ్లౌజ్ వస్తుంది కదా, మనం చీరల నుంచి కట్ చేసే బ్లౌజ్. అలాంటి బ్లౌజ్ ఇది చీరలు వెళ్ళింది. ఈ బ్లౌజ్ కొంచెం కట్ వర్క్ వచ్చింది, నిండా ఫుల్ వర్క్ వచ్చింది చేతులకు. ఆ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, చాలా మంది భయపడుతుంటారు. సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తా. కొత్త వాళ్ళు మన ఛానల్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళు ఎట్లా పడితే అట్లా కట్ చేస్తుంటారు, తెలియదు. అలా మనం పర్ఫెక్ట్గా కట్ చేయడం చూపిస్తా. చూడండి, ఫుల్ వర్క్ వచ్చింది చేతులకు. కట్ చేయడం చూపిస్తా, కుట్టడం కూడా చూపిస్తా మీకు నీట్గా రావడానికి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇది బ్లౌజ్ చీరలకి వెళ్ళి కట్ చేసిన చీర బ్లౌజ్ సేమ్ వచ్చింది, కాకపోతే బ్లౌజ్కు వర్క్ వచ్చింది, చీరకు ఆడాడ పూలు వచ్చినాయి. ఇప్పుడు ఈ బ్లౌజ్ను ఇలా మనం రెండు సేమ్ చేతులు ఎక్కడైతే వచ్చినాయో అవి కట్ వర్క్ వచ్చినాయి, సేమ్ ఒక్క సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని నీట్గా ఇలా 4 మడతల సేమ్ పెట్టుకోవాలి. చేతులు ఎంతున్నాయి అంత పెట్టుకోవాలి. సంక పేలికలు వచ్చినా సరే మధ్యలో అయితే కరెక్ట్ పెట్టుకోవాలి. చేతి పొడవు వచ్చేసి ఎంత ఉందో అంత పెట్టుకుంటే సరిపోతుంది. పుల్యాన్స్ నాకు కొలత ఏమిచ్చారంటే ఆపు బ్లౌజ్ ఇచ్చిర్రు, ఆప్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చిర్రు. ఇది ఎంత ఉందో అంత పెడితే పుల్లు సరిపోతుంది. అందుకే వేరే కొలత తీసి చూశాను నేను, ఎంత వచ్చిందో చూద్దామని. ఇలా కట్ చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది పడకండి. మీకు నీట్గా సింపుల్గా చూపిస్తాను. బ్లౌజ్ కుట్టడం కూడా చూపిస్తాను. కట్ వర్క్ వచ్చింది కదా, ఎలా కుట్టుకోవాలి, ఎట్లా కుట్టుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది, కొంచెం లేచినట్టు లేకుండా, అక్కడక్కడ మధ్యలో నీట్గా లేకుండా, బుగ్గలు లేవకుండా పర్ఫెక్ట్గా చూపిస్తాను. ఇప్పుడు చేతులు కట్ చేశాను కదా, నీట్గా ఎంత ఉందో అంత, చేతి ఎంత ఉందో అంత కట్ చేశాను. చూశారు కదా, సంక కూడా సేమ్ వచ్చింది. కొంచెం సంక పేలికలు పడతాయి మనకు. కుట్లలో క్లాత్ మిగిలాలంటే సంక పేలికలు కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో పువ్వు వచ్చేటట్టు చూసి నీట్గా మనకి ఎంత అవసరమో వెడల్పు అంత మడత పెట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి, లైక్ చేయండి. లైక్ చేసలేరు మీరు. లైక్ చేస్తే ఇంకా మన యూట్యూబ్ అనేది ఇంకా కొంతమంది దగ్గరికి మన వీడియోని తీసుకెళ్తుంది. అప్పుడు ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. అందుకని లైక్ చేయండి. ఏమన్నా మిస్టేక్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా ఎడల్పు కొలత తీసుకోవాలి. ఎవరైతే మన కొలత బ్లౌజ్ ఇచ్చారో వాళ్ళ కొలత తీసుకొని ఇలా ఎడల్పు. ఇప్పుడు పొడవు కొలత తీసుకోవాలి. పొడవు కొలత ఇగో సేమ్ తీసుకుంటున్నా నేను, కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. ఆ పించు కుట్టులకు తీసుకున్నా. ఇప్పుడు ముందు భాగం గల్ల కొలత తీస్తున్నా. ముందు భాగం కొలత 2 ఇంచుల వెడల్పు ఉంటే సరిపోతుంది టేపుతోనైనా. ఇప్పుడు వెనుక కొలత తీస్తున్నా. వెనుక వచ్చేసి ఇగో ఇట్లా తీసుకోవాలి. నేను ఎట్లా తీస్తున్నానో చూడండి, కొంచెం ఎక్కువ తీసుకుంటే కుట్టులకు సరిపోతుంది, కడుసుకు. ఇప్పుడు ఆపించి ఎక్కువ తీసుకోవాలి. సంక ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నీట్గా ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇలా నీట్గా గుర్తుపెట్టుకొని, కొంచెం మామూలుగా బక్కగా ఉన్న వాళ్ళది కొలత, అందుకు మనకు వెడల్పు తక్కువనే వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ ముందు గల్ల ఏదైతే ఉందో అది ఫస్ట్ కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్ చూడండి, క్రాస్ కటింగు. ఇది మెత్త చీరలో వెళ్ళిన బ్లౌజు నీట్గా ఎలా కట్ చేసుకోవాలనో చూపిస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ ఆపకండి. మధ్యలో ఆపితే మీకు క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి, ఇది జారి పోతుంటుంది. ఇది మెత్త చీర కాబట్టి మనకు కరెక్ట్ మడత పెట్టుకోవాలి నీట్గా. ఈ విధంగా ఇగో ఇలా మూలు వచ్చేటట్టు చూసుకొని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎలా గుర్తుపెడుతున్నానో చూడండి. ఈ విధంగా పెట్టుకుంటే మనకు అందాజ కొలత పెట్టుకుంటే సరిపోతుంది. ఇగో ఇట్లా కింద కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. మనకు సేపు ఏ కొలతలు లేకుండా నీట్గా ఇలా తీసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది. నేను ఎక్కడెక్కడ రౌండ్ సేపు ఎలా గుర్తు పెట్టుకున్నానో అలా కట్ చేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా రెడీ అవుతుంది అంటే, మనకు కటింగ్లోనే ఉంటుంది. మన బ్లౌజు స్టిచ్చింగ్ చేయడం కూడా పర్ఫెక్ట్గా కటింగ్ చేస్తే మనకు స్టిచ్చింగ్ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే ఇగో ఇలా కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా క్లాత్ జరగొద్దు. మీకు అర్థమవుతుందని, మీకు కొత్త వాళ్ళు మన ఛానల్లో చాలా వర్క్ బ్లౌజులు పెట్టాను, కానీ కట్ వర్కు మన ఛానల్లో కిందికి పోయి చూడాల్సి వస్తుంది. పైన అప్పుడప్పుడు బ్లౌజ్ కటింగ్ పెడితే, కుట్టడం స్టిచ్చింగ్ అంటే టైలరింగ్ అంటేనే బ్లౌజ్ కటింగ్. మనకు అప్పుడప్పుడు ఇలా కటింగ్ పెడుతూ ఉంటే మనకు వీడియో పైననే ఉంటుంది కాబట్టి కొత్త వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళందరూ చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ వచ్చేసి ఇలా 4 మడతలు పెట్టుకోవాలి నీట్గా.
నీట్‌గా 4 మడతలు పెట్టుకొని, మనకు ఈ విధంగా మనకు చేతులు ఏవైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నామో అవి తెచ్చి ఇలా పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువొచ్చింది. ఇక్కడ మనకు సంకపేలికలేసుకుంటే సరిపోతది. చేతులు రెడీ అయ్యావి. ఇక్కడ సంకపేలికలు ఇలా గూడా చిన్నగా చిన్న పీసులయితే సరిపోతాయని మీకిలా చూపిస్తున్నా. చూడండి. 4 అతికించుకోవచ్చు. 2 అయితే చూపిస్తున్నా. ఇప్పుడొచ్చేసి చేతులు రెడీ అయినాయి. ఎనక భాగం, ముందు భాగం రెడీ. ఇప్పుడు కట్ చేస్తా చూడండి. ఎనక భాగం, ముందు భాగం లైనింగ్ కట్ చేస్తా. ఇప్పుడు లైనింగ్ ఇలా పొడుగు మడత పెట్టుకోవాలి. పొడుగు మడత పెట్టేసి మనకు ఎనకది ఏదైతే ఉందో అది తెచ్చి దీనిపైన పెట్టి, ఇప్పుడు గల్ల కూడా ఎనకకు మనం గుర్తు పెట్టాం కదా, ఇది కట్ చేసుకోవాలి. నేను క్రాస్ కటింగ్ కోసం ముందు భాగం కట్ చేశాను. మామూలుగా ఇప్పుడు ఎనక భాగం కట్ చేస్తున్నా. చూడండి. నీట్‌గా ఎంత రౌండ్ షేప్ కట్ చేసుకుంటే, ఎలా కట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్‌గా ఉంటది మనకు. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్‌గా. ఇగో ఇట్లా. ఇప్పుడు ఇలా రెడీ అయింది ఎనక భాగం. ఎంత బాగా రెడీ అయింది చూశారు కదా లైనింగు. ఇగో సేమ్ వచ్చింది. ఒక్కసారి కొలత తీసి చూపించాను. ఇగో ఇప్పుడు ఇలా రెడీ అయింది. చేతులు ఎనక భాగం, ముందు భాగం కూడా చూపిస్తాను చూడండి. ఇలా మడత పెట్టి ఈ క్రాస్ ఏదైతే ఉందో ఈ విధంగా పెట్టుకొని క్రాస్ వచ్చేటట్టు, క్రాస్ కటింగ్ కదా మనకు క్రాస్ వచ్చేటట్టు కరెక్ట్‌గా చూసుకోవాలి. సాపుగా నీట్‌గా ఇలా అనుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరైతే లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మీకు ఎంతో కొంత ఉపయోగపడతాదని, మీ బ్లౌజులు మీరే కట్ చేసుకోవచ్చని, మన ఛానల్‌లో కిందకి పోయి చూడలేరని, బ్లౌజ్ కటింగ్ అప్పుడప్పుడు మీకు చూపిస్తూ ఉంటే పైననే బ్లౌజ్ కటింగు తొందరగా మీకు పైననే కొత్త వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళైనా పాత వాళ్ళైనా పైననే ఉంటే చూస్తారని, మళ్ళీ నేను బ్లౌజ్ కటింగ్ అప్పుడప్పుడు నెలకొకసారైనా బ్లౌజ్ కటింగ్ ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి మీకు కట్ చేసి చూపిస్తున్నాను. మెత్త చీర జారిపోతూ ఉంటది. ఎలా కట్ చేసుకుంటే జారిపోకుండా ఉంటది, ఎలా చేతి పెట్టి కట్ చేసుకోవాలి, రౌండ్ షేప్ ఎలా కట్ చేసుకోవాలి, పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేసుకోవాలి మీకు చూపించాను. ముందు భాగం ఎనక భాగం, ముందు భాగం చేతులు. ఇప్పుడు షేప్ బెల్ట్ ఉన్నాయి కదా, షేప్ బెల్ట్ అన్నా క్రాస్ పట్టీలైనా ఒకటే. ఈ బెల్ట్ ఇది ఉక్సుల పట్టి, కాజల పట్టి, ఈ గల్ల పీస్‌లో 2 ఒకేసారి తీయొచ్చు. ఇప్పుడొచ్చేసి ఇక్కడ నేను ఈ బెల్ట్ తీస్తున్నా. ఈ బెల్ట్ వచ్చేసి ఇగో ఇలా ఇంచున్నర వెడల్పు ఉంటే సరిపోతది. ఇప్పుడు క్రాస్ పట్టీలు, క్రాస్ పట్టీలన్నా షేప్ బెల్ట్ అన్నా ఒకటే. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతది. నీట్‌గా పర్ఫెక్ట్‌గా రావాలని మనకు గోల్డ్ కలర్ చేతులకు నిండా ఉరకొచ్చింది కాబట్టి గల్లకు కూడా గోల్డ్ కలర్ నీట్‌గా పైపింగ్ చేసి, క్లాత్ కలరే మనకు రెడీమేడ్ థ్రెడ్ తెచ్చి, నాడలు ఇప్పుడు డోరీస్ పెట్టి మనకు నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఇగో ఇలా. ఇప్పుడు గల్ల పీసులు గోల్డ్ కలర్ కావాలి. ఇగో గోల్డ్ కలర్ నేను కట్ చేసి పెట్టుకున్నాను క్రాస్‌గా మనకు పైపింగ్ కోసం, గల్లకు పైపింగు గోల్డ్. ఇప్పుడొచ్చేసి బాగా రెడీ అయిందని అనుకుంటున్నా. ఇగో మొత్తం ఫ్రెండ్స్ ఇలాగనే కట్ చేసి చూపించాను.